బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సొంతంగా ఇక్కడ సెటిల్ అయ్యిండ్రు అని మనం నమ్మి వాళ్ళ చేతులలో పైసలు పెడితే మన పైసలన్నీ తీసుకొని వాళ్ళు ఎక్కడికో ఉడాయిస్తారు. అరే మనమేమో తిండి తినక తిప్పలు తినక మనం జమ చేసి ఇస్తే మన ఉసురు ముట్టడం తర్వాత విషయం. కానీ మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ చేతిలో పైసలు పెట్టే బాధలు పడుతున్నాం కదా. తిండి తినక తిప్పలు తినక మనం జమ చేసుకున్న పైసలు అయితే వాళ్ళ చేతులు పెడుతున్నాం కదా నమ్మకంతో. మనం నమ్మకంగా ఉన్నాం కానీ వాళ్ళు నమ్మకంగా లేరు. విచిత్రమైన స్కాములు, రకరకాలైన స్కాములు, అబ్బాబ్బా చెప్పొద్దు. ఇవాళ రేపు ఏది నమ్మేటట్టు లేదు, ఎవరి నమ్మేటట్టు లేదు. దయచేసి ఎవరికైనా డబ్బులు అప్పచెప్పాలంటే అది మన కష్టం ఓడ్చిన డబ్బని గుర్తు పెట్టుకోండి. ఒక్క రూపాయి కూడా మనకి సంపాదించింది మన కష్టం అని గుర్తు పెట్టుకొని మంది చేతులలో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. 10 రకాలుగా మనము చూసుకోవాలి. మనం అనుకుంటాం ఏదో రకంగా మన పైస ఎడిగిపోతుంది అనుకుంటాం కానీ మన పైసనే టార్గెట్ అవుతుంది. దయచేసి రకరకాలైన స్కామ్లలో ఇరుక్కోకండి. డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. కష్టం చేసిన డబ్బులను తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడితే ఎట్లా? అరే జర స్కామ్లలో ఇరుక్కోకండి, ఆలోచించండి.